హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఏపీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద ఎప్పటి నుంచో హోంగార్డుల కేసు అనేది ఉందో అది మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు అయితే ఈ యొక్క హోంగార్డుల కేసు అనేది హీరింగ్ రావడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్కి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఏ సర్టిఫికేట్లు సిద్ధంగా చేసుకోవాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. హోంగార్డుల కేసు అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే ఈ యొక్క కేసుకి వాదించడానికి ఏజీ గారు అయితే రావాల్సి ఉంది. కానీ ఆయన ఎందువలన తెలీదు ఈరోజు అయితే కేసుకి అనేది అటెండ్ అవ్వలేదు, ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. ఏజీ గారు ఆబ్సెంట్ అవ్వడం వల్ల ఈ యొక్క హోంగార్డుల కేసు అనేది సోమవారం నాటికి అయితే పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సోమవారం అనగా ఆగస్టు 11వ తారీఖున అయితే ఈ యొక్క హోంగార్డుల కేసు అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఏమన్నా ఏజీ గారు అటెండ్ అవుతే ఆ రోజు అయితే వాదనలు జరగడానికి అవకాశం ఉంటుంది. అప్పటికే కూడా ఈ యొక్క పిటిషనర్ తరఫున లాయర్ గారు అయితే చెప్పడం జరిగింది, ఇలా మా యొక్క ఈ హోంగార్డులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ మొత్తం 1167 పోస్టులు అయితే ఉంటాయని చెప్పడం జరిగింది. జడ్జి గారు కూడా చెప్పడం జరిగింది, 1167 పోస్టుల్లోనే 200 మంది అయితే మూడు టెస్టులకు కూడా క్వాలిఫై అయ్యారని చెప్పి వారైతే సంథింగ్ డిస్కషన్ అయితే రావడం జరిగింది. అయితే దాన్ని ఫర్దర్గా ఇంకా ముందుకు తీసుకెళ్దామన్నా ఏజీ గారు రాకపోవడం వల్ల సరే సోమవారం నాడు చూద్దాం, దానికి సంబంధించినటువంటిది సోమవారం నాడు చూద్దామని చెప్పి జడ్జి గారు అయితే అనడం జరిగింది. సో దాంతోటికి ఈ యొక్క కేసు అనేది మండేకి అయితే పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఏం జరుగుతుంది అనేది మనకి అప్డేట్ అయితే రావాల్సి ఉంది. సోమవారం నాడైనా సరే వాదనలు జరిగి ఈ కేసు అనేది తొందరగా క్లోజ్ అయిపోతే మంచిదని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ఏమవుతుంది అనేది సోమవారం నాడు చూద్దాం. అదేవిధంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయినటువంటి ప్రతి అభ్యర్థులు కూడా ఏ అయితే డాక్యుమెంట్ సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలనేది ఒకసారి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కొద్ది రోజుల్లో అయితే జరగనుంది. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేవి ఏమేమి మన దగ్గర సిద్ధంగా ఉంచుకోవాలా, సో మనం ఏం పట్టుకెళ్ళాలనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇవ్వడం జరుగుతుంది. ఇవే విధంగా ఉండొచ్చు. అదేవిధంగా దీనికి అడిషనల్గా ఇంకా ఏమైనా సరే యాడ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఒకసారి మీరు చూసుకోండి. సో మినిమం అయితే నేను అయితే చెప్పడం జరుగుతుంది. ముందుగా చూసుకున్నట్లయితే మీకైతే ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరగడం జరిగింది. అయితే అప్పుడు ఏవైతే ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి ఏమైతే పెట్టుకెళ్లారో అవి అయితే కంపల్సరీగా పెట్టుకెళ్ళాలి. అదేవిధంగా ఇంకా ఏమన్నా సరే మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా మీరు పెట్టుకెళ్ళచ్చు. సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. అయితే ఈవెంట్స్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఏమైతే సర్టిఫికేట్లు పెట్టుకెళ్ళారో అవి మాత్రం కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెట్టుకెళ్ళాలి. సో దాంతోపాటు ఎక్స్టర్నల్గా ఏమేమి పెట్టుకెళ్ళాలనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒకసారి సర్టిఫికేట్లు ఏమనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనమాట, 10th క్లాస్ మార్క్ లిస్ట్ మెమో కూడా పెట్టుకెళ్ళాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్. అదేవిధంగా ఇంటర్మీడియట్ కదా, సో ఈ కానిస్టేబుల్ జాబ్ అనేది ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఒరిజినల్ పెట్టుకెళ్ళాలి మీరు. అదేవిధంగా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్లోనే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏమైనా సర్టిఫికేట్ పెట్టినట్లయితే ఆ సర్టిఫికేట్ కూడా పెట్టుకెళ్ళాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా పెట్టుకెళ్ళాలి. అది రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకెళ్తే మంచిదని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా రీసెంట్ది అయితే పెట్టుకెళ్ళండి. అదేవిధంగా బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే క్రిమిలేయర్ అనమాట, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా పెట్టుకెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అది కూడా కంపల్సరీగా పెట్టుకెళ్ళాలి. సో మీరు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అయితే చాలామంది నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది చేయించుకుంటారు. సో అది ఒకవేళ బాగా పాత ఓల్డ్ అయితే మాత్రం ఇప్పుడు కొత్తగా చేయించుకోవడానికి ట్రై చేయండి. లేదు 2025లోది లేదా 2024లోది అయితే అది సరిపోతుంది అని అనుకుంటున్నాను నేను. ఒకసారి మీరు ఫర్దర్గా కనుక్కోండి ఇన్ఫర్మేషన్ కూడా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. స్టడీ సర్టిఫికేట్స్ అనేవి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకెళ్ళాలి. ఒకవేళ ఎవరికైనా సరే 1st, 2nd లేకపోయినా సరే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే కంపల్సరీగా ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్లు అనేవి పెట్టుకెళ్ళాలి. అదే మీరు లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేసి స్టడీ సర్టిఫికేట్లు పెట్టి డిసైడ్ చేస్తారు. అదేవిధంగా ఆధార్ కార్డు అనేది మీరు పెట్టుకెళ్ళాలి, అది మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీసీ అప్లికేషన్ ఫామ్ అనమాట, స్టేజ్ 1 అనేది మీరు పెట్టుకెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు యొక్క రిజిస్టర్ నెంబర్తో లాగిన్ అయినట్లయితే మీకు అక్కడ స్టేజ్ 1 అప్లికేషన్ ఫామ్ చూపిస్తుంది. అదేవిధంగా స్టేజ్ 2 అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. అవి మీరు PDF డౌన్లోడ్ చేసుకుని జెరాక్స్ తీసుకుని పెట్టుకెళ్తే సరిపోద్ది. పీసీ స్టేజ్ 1, అదేవిధంగా స్టేజ్ 2 కూడా సర్టిఫికేట్ పెట్టుకెళ్ళాలి. అదేవిధంగా ఈవెంట్స్ స్కోర్ కార్డు మీకు ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతుంది. ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత మేము క్వాలిఫై అని చెప్పి ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ కూడా పట్టుకెళ్ళాలి. అదేవిధంగా పీసీ మెయిన్స్ హాల్ టికెట్ కూడా పట్టుకెళ్తే మంచిదని చెప్పి నా యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ సర్టిఫికేట్లతో ఇంకా ఎక్స్టర్నల్గా ఏదైనా సరే యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మేజర్గా అయితే ఈ సర్టిఫికేట్లు అనేది కంపల్సరీగా మీరైతే పెట్టుకెళ్ళాలి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు పెట్టగలాలి. అదేవిధంగా ఈ యొక్క సర్టిఫికేట్లో మళ్ళీ 3 సెట్లు అనమాట. 3 సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకుండి ఆ యొక్క జిరాక్స్ కాపీస్ పెట్టుకెళ్ళాలి. గెజరెట్ సైన్తో మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట. మినిమం ఒక్క సెట్కైనా సరే గెజరెట్ సైన్ అయితే కంపల్సరీగా ఉండాలి. కుదిరితే మీరు 3 సెట్లు కూడా గెజరెట్ సైన్ అనేది తీసుకోండి. లేదు అవ్వట్లేదు అనుకుంటే కనీసం ఒక సెట్ కానీ 2 సెట్లు కానీ కంపల్సరీగా ఈ యొక్క గెజరెట్ సైన్స్ తోటి ఈ సర్టిఫికేట్లు అయితే తీసుకెళ్ళాలి. అదేవిధంగా అక్కడ మనకి ఫొటోస్ అయితే అవసరమై ఉంటాయి. ఎన్ని ఫొటోస్ అవసరం ఉంటాయి అనేది మనకు తెలియదు. మినిమంగా ఒక 20 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేది పట్టుకెళ్ళడం అనేది మంచిదని చెప్పి నా యొక్క ఉద్దేశం. సో ఇవి అయితే కంపల్సరీగా మీరు పట్టుకెళ్ళాలి. వీటితో పాటు ఇంకా అడిషనల్గా ఏదైనా సరే యాడ్ చేసే అవకాశం ఉన్నట్లయితే ఒకసారి అది మీరు చూసుకోవాలి. సో ఇది ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమైతే సిద్ధం చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ఇవి 3 సెట్ల జిరాక్స్ కాపీస్, అదేవిధంగా గెజెట్ సైన్తో కూడా ఇవన్నీ మీరైతే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే చెప్పడం జరుగుతుంది. అయితే కొద్ది రోజుల్లో అయితే ఖచ్చితంగా ఈ యొక్క చాలా తక్కువ రోజుల్లో అనమాట, మినిమం 1 వీక్లో అలాగా ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అయితే రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. సో ఇది ఈ రోజు యొక్క కానిస్టేబుల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క అప్డేట్ వచ్చి